హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా అని దేవుణ్ణి శివయ్య తండ్రిని కొలుచుకుంటున్నాము. అదేవిధంగా ఫ్రెండ్స్, పటేల్ మాసం తయారీ విధానం చూపిస్తాను. ముందుగా పటేల్ మాసాన్ని తీర్చుకొని చూడండి, ఆకు వేసి కట్టారు. ఒక అరకిలో తీసుకొచ్చుకున్నాము ఫ్రెండ్స్. తెచ్చేసి ఈరోజు వంట అనేది సూపర్గా ఉంటుంది. మల్బారీ బిర్యానీ గోంగూర వేసి వండుతున్న పటేల్ మాసాన్ని సూపర్గా ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి తెస్తాము, వాళ్ళు చాకులతో కట్ చేస్తారు కాబట్టి 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పసుపు కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ కూడా పిండుకొని క్లీన్ చేసుకుంటే మనకే మంచిది కదా. అదే విధముగా చూడండి ఫ్రెండ్స్, పటేల్ మాసాన్ని సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా గోంగూర వేసుకొని, గోంగూర కానీ మామిడికాయ కానీ దోస కానీ అన్నీ ఉన్నాయి. ఇదే విధంగా నేను ఈరోజు గోంగూర వేసి తయారు చేస్తున్నా. సూపర్గా ఉంటుంది. 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. తక్కువ టైంలోనే ఎక్కువగా వండుకొని తినేయచ్చు, బాగుంటుంది. ఈరోజు ఈ వంటకం అనేది నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. 2 సార్లు క్లీన్ చేసుకోవాలి వాటర్లో. కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ, పెద్దుల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పుదీనాకు ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే, ఈ ఆయిల్ కూడా దగ్గర పెట్టుకొని మనం గ్యాస్ మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ తయారు చేసుకోవచ్చు. గ్యాస్ మీద చేస్తున్నాను, త్వరగానే అయిపోయింది వంటకం అనేది. ఇది ముందుగా ఉడకటానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఉడికించుకోవాలి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాటర్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. నేను 3 సార్లు కడిగాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే పటేల్ మాసము కొంచెం మెత్తగా ఉడకాలి. ఉడికితేను బాగా తినొచ్చు, బాగుంటుంది. నేను విడిగానే ఉడికించి తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, అందరు తినొచ్చు. 60 ఏళ్ళు 50 ఏళ్ళు చిన్నపిల్లలు కానించి పెద్ద వయసు వాళ్ళ వరకు అన్నీ తినొచ్చు. అంతలోకి ఫ్రెండ్స్ టీ పెట్టేశాను. అందులో డికాషన్లో తాజ్మహల్ టీ పొడి, అల్లం వేసుకొని కొంచెం లవంగా చెక్క వేసి మసాలా టీ తయారు చేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అనేసి ఈ విధంగా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. పెద్దలపాయలు తెల్లవి, ఈసారి ఎర్రవి కూడా ఉన్నాయి, తెల్లవి తెచ్చాము. తెల్లవి పెద్దలపాయలు పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, బాగున్నాయి. కేజీ వచ్చేసి తక్కువగానే ఉంది. కాస్ట్ అనేది మనకి 30 రూపాయలు అమ్ముతున్నారు మార్కెట్లో. ఒక్క పెద్దలపాయ వేసి చేస్తున్నాను. పెద్దవి ఉన్నాయి, దోసకాయలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. దోసకాయలు అంత పెద్దగా ఉన్నాయి. ఒక్క ఉల్లిపాయతోనే నేను ఈ విధంగా వంట అనేది ఈరోజు ముగిస్తున్నాను. వంట తయారు చేస్తున్నాను. మల్బార్ రైస్లోకి బాస్మతి రైస్ వేసి ఇదే విధంగా కొంచెం చిటికెడు నేను పటేల్ మాసాన్ని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి పెట్టేసేసాను ఫ్రెండ్స్. ఉడికించుకోవాలి. ఫస్ట్ ఉడికించుకుంటే ఈలోపు మనం చాయ్ అనేది తాగేద్దాము. అదే విధంగా టైం అనేది వచ్చేసి ఫ్రెండ్స్ చాలా అయిపోయింది. 11 గంటలు అయింది. టైం 11 గంటలు అయింది. ఈరోజు ఇంకా మసాలా టీ తీసేసుకొని కొంచెం పోస్తుంటే ఫ్రెండ్స్ కప్పు నిండా వచ్చేసాయి. అంత ముందుకున్నా కానీ టీ అనేది తాగటానికి వీలుగా ఉండాలి కదా. అందుకనేసి 5-6 టేబుల్ స్పూన్లు టీ అనేది స్పూన్తో తీసి వేరే కప్పులోకి పోస్తున్నాను. ఈ విధంగా ఉండాలి టీ తాగేటప్పుడు కప్పులో టీ అనేది. ఇంకా సరేననేసి టీ అయినాక నేను కూడా పోసేసుకున్నాను. చాయ్ తాగాక ఫ్రెండ్స్ ఇంత వెలితిగా పోసుకోవాలి. 1 అంగుళం వెలితిగా పోసుకుంటే కప్పులోకి బాగుంటుంది. అందుకనేసి ఈ చాయ్ అనేది తాగేసినాక ఇంకా వంటలోకి వెళ్ళిపోదాము. ఆలోపు పటేల్ మాసం అనేది చూడండి కుక్ అవుతా ఉంది. ఇక్కడ వచ్చేసి చిటికెడంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ పటేల్ మాసం
చక్కగా మెత్తగా కుక్ అయ్యింది. 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా మంచిదే ఫ్రెండ్స్. 2 ముక్కలు వేసుకుంటే మంచిగా అన్నీ తాజా వేసి తయారు చేస్తున్నాము కదా. చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది బలము. ఇదే విధంగా తయారు చేసుకుంటే సూపర్గా. నేను మల్బారీ రైస్ కూడా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది, సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి. పూర్తి దాకా చూసి లైక్ అనేది చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దలపాయలు తీసుకున్నాను. గోంగూర, పెద్దలపాయలు టమాటా, తెల్ల పెద్దలపాయని నేను తీసుకొని కోసుకోవచ్చు. చాకుతో కట్ చేయండి అనేది చేసుకోవచ్చు. నేను తురుక్కున్నాను, పెద్దలపాయలు తురుక్కున్నాను. ఇవి వచ్చేసి ఎక్కువ ఉన్నప్పుడు పెద్దలపాయలు తురుముకొని సన్నగా నైస్గా తరిగి ఆరబెట్టుకొని నీడని ఆరబెట్టుకొని పౌడర్ చేసుకుంటే కూరల్లో వాడుకోవచ్చు. పచ్చడి కూడా పట్టుకోవచ్చు, ఉల్లిపాయ పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయలు చేసినప్పుడు వంకాయ కారం కూడా పెద్దలపాయ కారం వేసి చేస్తే బాగుంటుంది. జీలకర్ర టేస్ట్ వంకాయలు చేసి పెట్టేసి వంకాయలు అదేవిధంగా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి పెద్దలపాయని నేను అటువైపు ఇటువైపు బాగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని నేను తురుముకుంటున్నాను. పెద్దలపాయని తురుముకుంటున్నాను. బాగుంటుంది. నేను పటేల్ మాసంలోకి వేసుకోవడానికి త్వరగా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది ప్రాసెస్. నేను సగమే వేస్తాను. పెద్దలపాయని ఒకటి తీసుకున్నాను, సగం హాఫే వేస్తాను. చాలా అయినాయి చూడండి. మొక్కలు అనేది చాలా పెద్దది. ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా గిన్నెలకు వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మటన్ ముక్కలన్నీ ఉడికాయి, పటేల్ మాసం ముక్కలన్నీ ఉడికాయి. ఇంకా పక్కన పెట్టేసేసి ఒక గిన్నె తీసి ఎండు కొబ్బరి గసాలు కొంచెం నువ్వులు వేసుకొని కూడా దంచుకోవచ్చు. ఇక్కడ లవంగాయ చెక్క, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేసుకొని దంచుకోవచ్చు ఫ్రెండ్స్. తాజాది వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి. కరెంటు పోయింది ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం కరెంటు లేదు. అందుకనేసి నేను రోడ్లో మంచిగా దంచుతున్నాను. దానికి సంబంధించి చాలా ఒక అరచిప్ప దాకా చిన్న చెప్పాను 10 గ్రాములు వేసాను. కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అంత ఒకప్పుడు అయింది. దంచేసాను రోడ్లో బాగా ఎండు కొబ్బరి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టేసేసి 2 కప్పులు పోసాను. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2 కప్పులు అంటే 50 గ్రాములు వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి చేసేటప్పుడు. 2 కప్పులు నిండుగా వేసుకున్నాక హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ ముక్కల్ని హాఫే కట్ చేసి వేసుకున్నాను కదా, హాఫ్ మాత్రం పెరిగి చెట్లలో ఉంచాను. పెద్దలపాయ ముక్కల్ని తెల్లయి బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా కూడా వేస్తాను. ఇంకా అందుకనేసేసి గోంగూరని ఉత్తదే ఉడకబెట్టి నూరుకొని పక్కన పెట్టుకోవాలి. పసుపు వేసుకొని గోంగూరని కడిగి ఈ పొటేల్ మాసంలోకి వేయటానికి. అదేవిధంగా ఫ్రెండ్స్ చూడండి, ఆనియన్స్ని చక్కగా తురుముకున్నవి వేసాను. వేసి బాగా గరగర తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా దోరగా గోల్డ్ కలర్లోకి మాడకుండా వేయించుకోవాలి, పచ్చివాసన పోయిన దాకా. మనం నీడని ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ చాలా కాలం మన్నుతాయి, త్వరగా కుక్ అవుతాయి. ఇది చూడండి, ఆ విధముగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. మధ్యలో కలపలేదు ఫ్రెండ్స్ నేను, అందుకనేసేసి ఒకవైపు ఎర్రగా వేగాయి, ఒకవైపు వేగలేదు. అందుకనేసి దగ్గరికి రానిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాది వేసుకోవాలి. మొన్నే వేసాను ఫ్రెండ్స్, డబ్బా నిండా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దట్టంగా వేసాము, సరిపోయినంత వేసాము. కూరలోకి సరిపోయినంత వేసాము. గోంగూర పటేల్ మాసం తయారు చేస్తున్నాము, అందులోకి సరిపోయినంత వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాది వేసుకొని మరలా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగాయి ఇవి వేసానని చెప్పానుగా ఎండు కొబ్బరిలో, అవి కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా పసుపు వేసుకోవాలి. చిటికెడంతా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి కూడా 2-3 వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కారం తగినంత వేసుకోవాలి. కూరకి సరిపోయినంత కారం వేసుకోవాలి. పటేల్ మాసం గోంగూర వేసి తయారు చేస్తున్నాము. గోంగూర సూపర్గా ఉంటుంది.
సాల్ట్ వేసుకున్నాము, రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మరలా కలుపుకోవాలి. మళ్ళా కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం పచ్చివాసన పోయిన దాకా వేయించుకున్నాము. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పటేలు గోంగూర కూర తయారు చేస్తున్నాను. ఉడికించుకున్న పటేలు కూరని చూడండి, ఉడికించుకున్నాను, మెత్తగా కుక్ అయింది. కొంచెం చిటికినంత పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాము, వేసేసి మరలా ఒక 5 నిమిషాల సేపు దాకా పట్టిన దాకా వేయించుకోవాలి. ఆ మసాలా గ్రేవీ అంతా ఈ మటన్ పొటేలు మొక్కలకి పట్టిన దాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక 5 నిమిషాల సేపు దాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచికరంగా తయారయ్యింది. 60 ఏళ్ళు బాములు కూడా తినొచ్చు. ఈ గోంగూరని ప్లెయిన్గా కడిగేసి ఉడికించుకొని పసుపేసి ఉడికించి దంచి పెట్టుకున్నాను. ప్లెయిన్ది గోంగూర. ఇక్కడ కొబ్బరి వచ్చేసి కొబ్బరి, లవంగాయ, చెక్క, జాజికాయ, 2 యాలక్కాయలు వేసుకొని కొబ్బరితో పాటు దంచి వేస్తున్నాను. గసాలు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎంతో రుచికరంగా తయారవుతుంది. ఇంకా సరేననేసి ఫ్రెండ్స్ ఇదే విధంగా పూర్తి దాకా చూసి ఒక లైక్ అనేది ఉన్నాయి. టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే తక్కువ రేటుకి చాలా అనేబుల్గా డోర్ కటన్స్, సూట్ కేసులు, ఫ్యాన్లు అన్నీ వస్తున్నాయి. మనం A to Z అన్నీ వస్తున్నాయి. ఫంక్షన్కి సంబంధించినవి కూడా ఫాలో అవ్వండి. డిస్కషన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, హోమ్ గరం మసాలా పౌడర్ కొంచెం వేసాను. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పలావాకు, యాలక్కాయ, షాజీరా, జాజికాయ, జాపత్రి ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. మటను పౌడరు, మటన్ పౌడరు, ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకోవాలి గుమాయించి. అప్పుడు బాగుంటుంది. అవన్నీ పట్టేసేసి ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. 5 నిమిషాల సేపు దాకా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ సరిపోయినాయా లేవనని చూసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మల్బారీ బిర్యానీ కూడా తయారు చేస్తున్నాను. బాస్మతి రైస్ వేసుకొని బాగుంటుంది. ఇంకా ఒక్క టమాటాని క్లీన్ చేసుకొని కటింగ్ అనేది ఇస్తున్నా సన్నగా నైస్గా. చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ పటేల్ మాసంలో వేసుకుంటే బాగుంటుంది. సన్నగా పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ఎందుకు త్వరగానే అయిపోయింది. క్లీన్ చేసుకొని ఒక పండు టమాటా పెద్ద సైజు కాయ ఒకటి వేసాను ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి వేసుకోవచ్చు. ఇక్కడ చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మరలా ఇది వేసినాక ఒక 3 నిమిషాల సేపు దాకా మసాలా గ్రేవీలో అంతా ఉడకనివ్వాలి. ఉడకనిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మటన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది 5 రూపాయలు వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి డిమార్ట్లో దొరికింది ఫ్రెండ్స్. తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంట్లో ఉంటే హోమ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మరలా ఒక 3 నిమిషాల సేపు దాకా కుక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ వాటర్ అనేది వేసుకొని మరలా పటేల్ మాసాన్ని మెత్తగా ఉడికిందాక ఉడికించుకోవాలి. చూడండి 2 కప్పుల దాకా వేసాను వాటర్ అనేది. ఫస్ట్ ఉడికించిన గిన్నెలో వాటర్ అనేది వేసి 2 కప్పుల దాకా వాటర్ వేసుకొని మరలా కుకింగ్ అనేది చేసుకోవాలి. మెత్తగా ఉడికిద్ది. మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి గిన్నె పెట్టేసేసి నెయ్యి కానీ డాల్డా కానీ ఆయిల్ కానీ వేసుకొని షాజీరా, లవంగాయ, చెక్క, బిర్యానీకి సంబంధించిన పలావ్ దినుసులు వేసాను. పెద్దలపై ముక్కలు కూడా వేసాను. వేసి ఇక్కడ గరగర తిప్పుతున్నాను. మల్బారీ బిర్యానీ తయారు చేస్తున్నాను. బాగుంటుంది. బాస్మతి రైస్ వేసి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పలావుకి సంబంధించిన పోపు దినుసులు వేసుకున్నాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సన్నగా మెత్తగా దంచినది వేసుకోవాలి. వేసాను. వేసుకొని ఫ్రెండ్స్ అక్కడ మా ఉడికేసరికి టైం పట్టింది. ఇక్కడ మల్బారీ రైస్ తయారు చేస్తున్నాను. సింపుల్గా అయిపోయింది. ఎంతో ప్రాసెస్. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. లవంగాయ, చెక్క, ధనియాలు, షాజీరా ఇవి వేసాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. వేసుకున్న ఫ్రెండ్స్ గరగర బాగా పోపు అంతా ఎర్రగా వేగిన దాకా ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన దాకా ఉంచాలి. ఒకటి పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. వేసుకున్నాక ఫ్రెండ్స్ మంచిగా వేగుతుంది. స్మెల్ అనేది అదిరిపోతుంది. బాగుంది. ఇక్కడ హోమ్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. అంటే రైస్లోకి సరిపోయినంత 1 టేబుల్ స్పూన్ వేసాను. ఎక్కువే చేస్తున్నాం ఫ్రెండ్స్. మల్బారీ రైస్ చాలా తక్కువగా పదార్థాలు పడతాయి ఇందులో. సింపుల్గా చేస్తున్నాను. షాజీరా కూడా వేసుకొని సింపుల్గా తయారు చేసుకున్నాను. పటేల్ మాసంలోకి బిర్యానీ మల్బారీ రైస్ తయారు చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఇంకా వచ్చేసి మనం ఇంకేమేమి కావాలన్నది ఇక్కడ తయారు చేసుకుంటూ ఉంటే రైస్ అనేది వేసాను ఫ్రెండ్స్. మనం ఇంట్లో వాడుకునే నార్మల్ రైసు డబ్బా, బాస్మతి రైసు డబ్బా, సొన్నా మసూరు రైసు, కర్నూలు సొన్నా మసూరు రైసు డబ్బా, బాస్మతి రైసు డబ్బా కడిగి ఉంచాను. 2 అంపులు ఉప్పు వేసి కడిగి ఉంచేసాను. ఇక్కడ టమాటా ముక్కల్ని కూడా 1 టమాటా కాయని వేసాను. టమాటా పచ్చిమిర్చిని వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. కొంచెం లైట్గా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసుకున్నాక పుదీనాకు కొత్తిమీర ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ 2 నిమిషాల సమయం అనేది పట్టింది. ఇదంతా పోపు అంతా వేగాలి. బాగా వేగితే స్మెల్ అనేది అదిరిపోయింది మల్బార్ రైస్లోకి. ఇక్కడ రైస్ మనకి నార్మల్ రైస్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఆ రైస్ని మాత్రం కడిగేసేసి ఈ మసాలాలోకి వేసాను. వేసి ఒక 5 నిమిషాల సేపు దాకా వేగనివ్వాలి. ఆ మసాలా అంతా రైస్కి పట్టేసేసింది. బాస్మతి రైస్కి పట్టేసేసి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. మనం హోటల్లో అయినా కానీ ఇదే ప్రాసెస్తో చేస్తారు. ఎంత 5 స్టార్ హోటల్ అయినా డాబా హోటల్ అయినా ఇదే విధంగా తయారు చేయాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసాను. ఉప్పు వేసుకొని మాడుగు దాకా కలుపుకోవాలి. 1కి 5 సార్లు కలుపుకుంటే బాగా పట్టిద్ది మసాలా అంతా. పట్టినాక ఫ్రెండ్స్ కొలత ప్రకారం వేసుకోవాలి. వాటర్ అనేది కొలత ప్రకారం వేసుకోవాలి. జగ్గు నిండా తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్. 2 జగ్గులు వాటర్ వేసాను. పలుకుగా మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. 5 నిమిషాల సేపు దాకా ఆ బిర్యానీ తయారు చేస్తున్నాము. మల్బారీ బిర్యానీ అందులో ఆ మసాలాలో వేగనిచ్చినాక వాటర్ అనేది సరిపోయినంత వేసుకోవాలి. మెతుకు అతుక్కోకుండా వచ్చింది. పొడిలాడే హోటల్ స్టైల్లోనే తయారు చేస్తున్నాము. మల్బారీ బిర్యానీ అనేది 1 జగ్గు బియ్యానికి 2 జగ్గులు వాటర్ వేసాను. సూపర్గా ఉంటుంది. వేసేసుకొని హైలో ఉంచేసి స్టవ్ అనేది హైలో ఉంచేసి మనం మంచిగా కుకింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి కలర్ కానీ ఇదేంది నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసాను. బాగుంటుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు కూడా నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వేసుకోకపోయినా ఏం కాదు, నేను వేసాను ఫ్రెండ్స్. బాగుంటుంది. కలుపుకుంటే అడుగు దాకా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ధనియా పౌడర్ కూడా వేసుకున్నాం. హోమ్ గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్. ఇక్కడ వచ్చేసి పటేలు మాంసం అనేది ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కుక్ అవుతుంది. 1కి 2 సార్లు మంచిగా
ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. చేతిలో వేసుకొని చూసుకున్నాక సరిపోతే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కారం కూడా సరిపోతే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తింటే వదిలిపెట్టరు, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంత రుచిగా తయారు చేస్తున్నాము. అదే విధంగా తయారు చేసుకున్నాక గోంగూర పసుపు వేసి వాటర్ వేసి ఉడికించి రోట్లో నూరుకున్నాను. అదే గోంగూరని వేసుకోవాలి. పొటేల్ మాసం కూరలోకి వేసుకుంటే ఈ సమయాన్ని వేసుకున్నాక మరలా ఒక 10 నిమిషాల సేపు దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఎంత సూపర్ టేస్టీ అయిన పటేల్ గోంగూర మాసం తయారీ అయ్యింది. ఇక్కడ ఈలోపు మనం కొత్తిమీర పుదీనాకుని సన్నగా పీసులుగా కటింగ్ అనేది ఇచ్చేసి క్లీన్ చేసుకొని ఉంచేసి ఒక్కప్పుడు వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోవాలి. ఒక 5 రూపాయలది పుదీనా కొత్తిమీర తెచ్చేసి క్లీన్ చేసుకొని కాడలతోనే వేస్తే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర కాడలతోనే వేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. ఎంత సమయం పట్టలేదు ఫ్రెండ్స్. అటువైపేమో మల్బరీ రైస్ తయారవుతుంది, ఇటువైపేమో గోంగూర పటేల్ కూర మాంసం తయారవుతుంది. ఇంతకన్నా సూపర్ టేస్టీ అయిన రుచికరమైన పటేల్ గోంగూర కూర అనేది రెడీ అవుతుంది నిమిషాల్లోనే. కరెంట్ పోయింది ఫ్రెండ్స్, ఇంతవరకు రాలేదు. వస్తే కనుక లైట్ అనేది వెలుగు అనేది వచ్చేది. కరెంట్ తీశారు ఎందుకనో మరి. అదే విధంగా మూత పెట్టి కుకింగ్ అనేది చేసుకోవాలి ఒక 5 నిమిషాల సేపు దాకా. అయినాక చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకోవాలి. పుదీనాకు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ధనియా పౌడర్ పుదీనాకు వేసుకున్నాక ఇక్కడ పెరుగు చట్నీకి ఫ్రెండ్స్ నిమ్మకాయని పెరుగులో వేసి ఆనియన్స్ వేసి సాల్ట్ వేసుకుంటే పెరుగు చట్నీ రెడీ అయింది. ఇక్కడ మరలా వచ్చేసి మల్బరీ రైస్ అనేది చూడండి గెరెట తీసుకొని అడుగుదాకా ఉడికేటప్పుడు మరలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రెండ్స్ వాటర్ అంతా అయిపోయిన దాకా రైస్కి పట్టిన దాకా హైలోనే ఉంచాలి. స్టవ్ అనేది హైలోనే ఉంచాలి. వాటర్ అంతా రైస్ ఉడికిన దాకా హైలోనే ఉంచేయాలి స్టవ్ని. చాలా పొడి పొడిలాడుతూ మెతుకు అంటుకోకుండా పలుగ్గా వచ్చేసింది మల్బరీ రైస్. ఇక్కడ వచ్చేసి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. పటేల్ మటన్ గోంగూర కూర రెడీ అయింది. స్టవ్ అనేది ఆపివేశాను. ఇక్కడ వచ్చేసి మల్బరీ రైస్ చూడండి దమ్ అవుతుంది. సిమ్లో పెట్టేసుకోవాలి. వాటర్ అంతా అయిపోయినాక ఇక్కడ వచ్చేసి సిమ్లో పెట్టేసి మరలా చెక్ చేసుకోవాలి. అంటే వాటర్ ఉన్నాయా లేవా, దమ్ అవుతుందా లేదా అని లోలో ఉంచేసి మరలా 2 నిమిషాల సమయం దాకా మూత పెట్టి దమ్ చేసుకుంటే స్లోగా లోలో ఉంచేసి స్టవ్ చూడండి కొంచెం పలుకు అనేది ఉంది. దమ్ చేసుకుంటే మల్బరీ రైస్ రెడీ అయింది. నెయ్యి వేసి చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.